హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే చాలానే మంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కోసం రిజిస్టర్ అయ్యారు కదా. ఇది అనేది మనము సచివాలయంకి వెళ్ళైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే మన ఫోన్లో అయినా మనం ఓన్గా మనమే కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో వాటి కోసం ఇప్పుడు నేనైతే డీటెయిల్స్ చెప్తాను. సో దీన్ని కౌశలం స్కీమ్ అని కూడా మనం అంటాము. అండ్ దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని కాకుండా హౌసింగ్ సర్వే అని కూడా అనొచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా గైస్, నా నుంచి వచ్చే సౌండ్ని మాత్రమే మీరు వినండి. మా చుట్టుపక్కల వస్తున్న సౌండ్స్ని మొత్తం ఇగ్నోర్ చేయండి. చెప్పాను కదా ఆల్రెడీ. పైగా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఎక్కువగా సౌండ్స్ వస్తుంటే వంటల్లో అట్టి చేసుకుంటారు కదా, కుక్కర్ విజిల్స్, తపాలాల కింద పడిపోయినవి, పిల్లలు స్కూల్కి వెళ్ళు అంటే మమ్మీ గరిటెలు పట్టుకొని పరిగెట్టించేవి అన్నీ సౌండ్స్ వస్తాయన్నమాట. సో అవన్నీ ఇగ్నోర్ చేయండి. నేను చెప్పే మెయిన్ పాయింట్స్ అన్నీ మీరు మర్చిపోతే ఎక్కడైనా నోట్ చేసుకోండి. నేనైతే మొత్తం నోట్ చేసి పెట్టుకున్నాను, మీకు మొత్తం చెప్పాలని. ఒక పాయింట్ కూడా నేను మిస్ అవ్వకుండా చెప్తాను, అన్ని డీటెయిల్గా చెప్తాను. ఫుల్ వీడియో చూడండి. అండ్ మీరు కనుక ఇప్పుడు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్కి అయితే, ఈ సర్వేకి మనం రిజిస్ట్రేషన్ అయితే ఒక 10 days బ్యాక్ వరకు అయితే స్టిల్ ఇంకా సర్వే అంటే మనం రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు ఉందో లేదో ఇంకా నాకు క్లియర్గా తెలీదు, నేను కూడా ఇంకా కనుక్కోలేదు. సో ఇప్పుడు ఒకవేళ ఉంటే మీరు మళ్ళీ రిజిస్టర్ అవ్వండి. నేను కామెంట్స్లో అయితే లింక్ని షేర్ చేస్తాను. సో ఒక 10 days బ్యాక్, ఒక ఆల్మోస్ట్ 15 days బ్యాక్ అనుకోండి, ఒక 15 days బ్యాక్ అయితే ఈ ఎగ్జామ్స్ పెడతారు అని అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. కానీ ఈ ఎగ్జామ్స్ అయితే అప్పుడు ఈ ఎగ్జామ్ పెట్టేదైతే క్యాండిడేట్స్కి కాదు, అంటే మనం ఎవరైతే సర్వేలో రిజిస్టర్ అయ్యామో వాళ్ళకి కాదు. సచివాలయంలో ఇంజనీరింగ్ కౌన్సిలర్స్ అటు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నమాట. మనకు కాకుండా ఫస్ట్ వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు అని అందరికీ డౌట్ రావచ్చు. అంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది వెబ్ క్యామ్, వైఫై సిస్టమ్, అంటే ఆన్లైన్లో రాయాలన్నమాట ఈ ఎగ్జామ్. సో డైరెక్ట్గా మన మీద ప్రయోగం చేయకుండా ఫస్ట్ ఆ ఇంజనీరింగ్ కౌన్సిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, సచివాలయం స్టాఫ్ వాళ్ళకైతే టెస్ట్ కోసం అని చెప్పి, అంటే ఎలా వర్క్ అవుతుంది వైఫై, ఎగ్జామ్కి సరిపడా వైఫై వస్తుందా లేదా, వెబ్ క్యామ్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ వాళ్ళకైతే పెడుతున్నారు. సో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిందో లేదో నాకు తెలియదు, మరి ఫస్ట్ వాళ్ళకైతే పెడుతున్నారని నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడైతే మనకి ఇన్ ద సెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వాళ్ళకైతే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేది పెడతారు. ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎవరు వ్యాలిడ్, ఎవరు ఇన్వాలిడ్ అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే గ్రాడ్యుయేట్స్ అండ్ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ఈ ఎగ్జామ్కి ఛాన్స్ ఉంటుందంట. వాళ్ళకైతే మెసేజెస్ ఆర్ మెయిల్స్ కూడా వస్తాయి. ఐదర్ వాట్సాప్ మెసేజ్ వస్తుంది, లేదంటే నార్మల్ మెసేజ్ రావచ్చు, లేదంటే కాల్స్ రావచ్చు, మెయిల్ కూడా వస్తుందంట. మెసేజ్ అనేది ఎలా వస్తుందో కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాగా మెసేజ్ ఏమైనా వస్తే, సపోజ్ ఈరోజు వచ్చింది అనుకోండి, ఈ రోజు కాకుండా ఒక 48 hours ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంట. సో ఈ ఎగ్జామ్ అనేది December 2nd or 3rd నుంచి స్టార్ట్ చేస్తారంట. మ్యాక్సిమం December 2nd నుంచి స్టార్ట్ చేస్తారంట. ముందే చెప్పేస్తున్నాను. మీకు కనుక ఏమైనా మెసేజ్ వస్తే ఫస్ట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసేసుకోండి. మీ రెజ్యూమ్లో ఏమేమి ఉండాలంటే మీ నేమ్, అడ్రస్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీకు ముందు ఎక్కడైనా చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అండ్ సర్టిఫికేట్స్, అంటే మీ కాలేజెస్వి, మీ ఎడ్యుకేషన్వి, మీ ఫ్యామిలీస్వి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, లైక్ ఆధార్, రేషన్ కార్డ్స్, బర్త్ సర్టిఫికేట్, మేబీ సంథింగ్ ఎక్సెట్రా అవన్నీ మీ సర్టిఫికేట్స్ అయితే కొంచెం రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, ఇవన్నీ కూడా రెజ్యూమ్లో యాడ్ చేసుకొని ఒక నీట్గా రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకొని పెట్టుకోండి. చెప్పాను కదా, ఫస్ట్ అయితే గ్రాడ్యుయేట్ అండ్ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇది ఫస్ట్ ఛాన్స్ అంట. తర్వాత డిప్లొమా ఆర్ ఇంటర్ వాళ్ళకి, ఆ తర్వాత 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఇలాగా 3 phases పెడతారంట. సో చూసుకోండి, ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ. ఇన్ కేస్ మీకు మెసేజ్ వస్తే, ఈరోజు ఇలా ఎగ్జామ్ అని మీకు మెసేజ్ వస్తుంది కదా, సో ఆ ఎగ్జామ్ వస్తే అంటే అక్కడే టైం కూడా ఇచ్చేస్తారు, ఐదర్ మార్నింగ్ స్లాట్ లేదంటే ఆఫ్టర్నూన్ స్లాట్, అంటే 2 slots అనేవి ఉంటాయి అన్నమాట, మార్నింగ్ స్లాట్ అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్నింగ్ స్లాట్లో టైం కూడా వస్తుంది కదా, కొంచెం బేగానే ఆ వచ్చిన టైంకి ఇంకా ఎర్లీగానే సచివాలయంకి వెళ్ళి వాళ్ళతో కొంచెం మాట్లాడండి. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ అనుకోండి, మార్నింగ్ ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కదా, వాళ్ళని వెళ్ళి మనం అడగవచ్చు. కానీ మార్నింగే వచ్చిందంటే ఫస్ట్ బెల్ అయ్యేది వాళ్ళే, అంటే పైగా ఫస్ట్ డే మార్నింగే ఫస్ట్ వచ్చినప్పుడు అంటే వాళ్ళకి వేరే లెవెల్ అనమాట. సో ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఎగ్జామ్ ఎలా చేయాలో
ఐ మీన్ ఎలా జరుగుతుందని ఆన్లైన్లో వెబ్ క్యామ్, వైఫై, సిస్టమ్ ఇవైతే ఉండాలి. సో అంటే మనము ఎగ్జామ్ రాసేటప్పుడు వెబ్ క్యామ్ మన ఫేస్ వాళ్ళకి కనిపిస్తుంది. కొన్ని ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అలానే అనమాట. అండ్ మైక్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఓరల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దానికి మన ఆన్సర్స్ ఇవ్వడానికి మైక్ కూడా ఉంటుంది. సో మైక్, వెబ్ క్యామ్, వైఫై, సిస్టమ్ ఇవైతే కంపల్సరీ. ఇవి సచివాలయం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అనేది 3 రౌండ్స్ కింద కండక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ స్కిల్ టెస్ట్ అనమాట. స్కిల్ టెస్ట్ 45 మినిట్స్ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్, ఇది 15 మినిట్స్ ఉంటుంది. ఈ 2 అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు ఏమడుగుతారో అవి మనం ప్రొవైడ్ చేయాలి. ఈ స్కిల్ టెస్ట్ 45 మినిట్స్ కూడా మ్యాక్సిమం రిటర్నే ఉంటుంది. లైక్ ఫోన్ ఆర్ సిస్టంలో వెబ్ క్యామ్ ఆన్లో ఉంటుంది కదా, అందులో మనం రాయాలన్నమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది 15 మినిట్స్ ఉంటుంది. వాళ్ళు మైక్ ఇస్తారు కదా, మనం చెప్పాలన్నమాట. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మ్యాక్సిమం 3 or 4 క్వశ్చన్స్ అడుగుతారంట. సో మనకి అంటే మన స్టడీ, మన ఎడ్యుకేషన్ ఆల్రెడీ చెప్పాం కదా వాళ్ళకి. మన ఎడ్యుకేషన్ ప్రకారంగా మన స్కిల్స్, మన మాట్లాడే విధానం మొత్తం అన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారంట. సో అది కమ్యూనికేషన్ టెస్ట్ అనేది 15 మినిట్స్ ఉంటుంది. లాస్ట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం ఒకసారి రీచెక్ చేసుకుంటారు. ఆల్ సర్టిఫికేట్స్ ఓకేనా కాదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. సో ఈ కౌశలంకి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను ఒక లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు ప్రెస్ చేసి మళ్ళీ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో అలా రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం గ్రాడ్యుయేట్స్లోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు కదా, అవి మనం ఫిల్ చేయాలి. లైక్ ఆధార్ అడుగుతారు. ఆధార్ నెంబర్ మనం ఫిల్ చేసిన తర్వాత మనం ఇచ్చిన మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ప్రొవైడ్ చేసి ఒక పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ ఓటీపీ, పాస్వర్డ్ అన్నీ మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం నెక్స్ట్ టైం ఆ వెబ్సైట్లోకి మన ప్రొఫైల్ది లాగిన్ అయ్యేటప్పుడు మరి ఆ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ కదా, సో పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో మనం అయితే లాగిన్ అయిపోయాం కదా ఈ కౌశలం దానికి. సో లాగిన్ అయిపోయిన తర్వాత డాష్ బోర్డ్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఆ డాష్ బోర్డ్ డీటెయిల్స్లో మన ప్రొఫైల్ లైక్ ఇన్ ద సెన్స్ మన నేమ్, ఎడ్యుకేషన్ మనం ఏమైతే ప్రొవైడ్ చేసామో అవి వస్తాయన్నమాట. ఆ ప్రొఫైల్ తర్వాత అసెస్మెంట్స్ మనం ఇంకా ఏం కంప్లీట్ చేయాలో అవి వస్తుంది. ఆ తర్వాత ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి కదా, ఈ ఎగ్జామ్ లైక్ కమ్యూనికేషన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్స్ అన్నీ అయిపోతాయి కదా. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి కొన్ని మార్క్స్ అండ్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ర్యాంక్ మార్క్స్ కూడా మనకి మన ప్రొఫైల్లో అనేది వచ్చేస్తుంది. అంటే హోల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మనకి క్యాలిక్యులేట్ చేసి అలా ఆ విధంగా ఆ మార్క్స్ అండ్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో డైరెక్ట్గా ఆ లాగిన్లోనే మనకి మార్క్స్ అండ్ ఆ మార్క్స్, ర్యాంక్, సర్టిఫికేట్ రూపంలో అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక రెజ్యూమ్ అనేది మనం బిల్డ్ చేసుకుని ఉండాలని. మనం ఎప్పుడైతే ఇలా లాగిన్ అయిపోయామో మనం రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ రెజ్యూమ్ కూడా మనం ఆ లాగిన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఉన్న కంపెనీస్ అన్నిటిలో మన ప్రొఫైల్ని, అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఉన్న అన్ని ప్రొఫైల్స్ని వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళకి నచ్చిన ప్రొఫైల్, అంటే వాళ్ళకి తగ్గ, అంటే ఐ మీన్ ఆ పోస్ట్కి తగ్గ ఓకే అనుకుంటే వాళ్ళకి ఐదర్ మెయిల్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి సెండ్ చేస్తారు. సో ఆ తర్వాత మనకి ఆ విధంగా మనకి జాబ్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రెజ్యూమ్ అప్లోడ్ చేసిన 48 hours తర్వాత అది లాక్ అయిపోద్ది. అంటే ఇంక మళ్ళీ మనం చేంజ్ చేయడం అవి ఏమి ఉండవు. సో నీట్గా ఫస్ట్లోనే నీట్గా చేసేసుకుంటే బెటర్. 48 hours తర్వాత రెజ్యూమ్ లాక్ అయిపోద్ది. సో నెక్స్ట్ అయితే మనకు జాబ్ వచ్చేసింది, ఏదో ఒక కంపెనీలో మనకు రిక్వైర్మెంట్ అయితే దొరికింది. సో జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ముందు జాబ్ రాకముందు అయితే మనం జాబ్ రాకముందు మనమైతే డైలీగా ఈ లాగిన్లోకి ఒకసారి లాగిన్ అయ్యి డైలీ చెక్ చేసుకోవాలి. అంటే మనం చెక్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి ఎలా అంటే ఎస్ వీళ్ళకి జాబ్ ఇంట్రెస్ట్, జాబ్ నీడ్ ఉంది అనే ఆ విధంగా మనకి పాయింట్స్ అనేది ఇస్తారనమాట. అంటే డైలీ మనం లాగిన్ అయితే 10 points అనేది ఇస్తారు. సో మనము ఆ లాగిన్లో కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఆ కోర్స్ నేర్చుకుంటే 150 points అండ్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తే 150 points. కోర్స్ కంప్లీట్ చేస్తే 100 points అండ్ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే 150 points. సో ఆ విధంగా మనకైతే పాయింట్స్ అనేది మన ప్రొఫైల్లోకి మనకి క్రెడిట్ అవుతాయి అన్నమాట. సో జాబ్ వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ జాబ్ మళ్ళీ మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయ్యి మనకి ఏ జాబ్ వచ్చింది, ఏ కంపెనీలో జాబ్ వచ్చింది, డెసిగ్నేషన్ ఏంటి, నెక్స్ట్
అవి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది కదా, ఆ ఆఫర్ లెటర్ కూడా మనం ఈ వెబ్సైట్లోని మనం పెట్టాలన్నమాట. సో ఆ విధంగా పెట్టిన తర్వాత ఎస్ వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది, ఎస్ వీళ్ళకి జాబ్ వచ్చింది. సో మన ప్రొఫైల్ పక్కన పెట్టి ఇంకా జాబ్ లేని వాళ్ళకి చూసుకుంటారనమాట. సో ఇది కౌశలం స్కీమ్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది. అందరూ అనుకుంటున్నారు దీనికన్నా లింక్డ్ఇన్ బెటర్ కదా అని. ఎస్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక టైపే, ఆ లింక్డ్ఇన్ లాంటి టైపే అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి మీరు కనుక అప్లై చేసి ఉంటే మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అండ్ మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది మాకు ఇంకా మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు, కానీ నేను అయితే సర్వేకి రిజిస్టర్ అయ్యాను, మరి నాకు రాలేదు, నేను ఏం చేయాలి, నాది గ్రాడ్యుయేట్ అయిపోయింది, నాది పీజీ అయింది, నాకు రాలేదు కదా, మరి మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. కొన్ని సచివాలయమ్స్ అయితే గ్రేడ్స్ పరంగా ఉంటాయి కదండి, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. ఫస్ట్ గ్రేడ్ 1 వాళ్ళకి వస్తుంది, ఆ తర్వాత గ్రేడ్ 2 వాళ్ళకి, ఆ తర్వాత గ్రేడ్ 3 వాళ్ళకి అలా చూసుకుంటారు కదా. సో ఆ విధంగా వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీ సచివాలయం గ్రేడ్ 1 అయితే, ఇన్ కేస్ గ్రేడ్ 1 అయ్యి ఉండి మీకు ఇంకా రాలేదు అనుకుంటే ఒకసారి మీ సచివాలయంకి వెళ్ళి కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ మీరు కనుక్కోండి. సో అంతే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తున్నాను కదా. సో బై బాయ్.